నమస్తే, నేను ఉదయశ్రీ. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆదాయపు పన్ను, అలాగే రీసెంట్గా ఆర్థిక బడ్జెట్ రిలీజ్ అయింది 2025. దీనికి సంబంధించి అసలు ఆదాయపు పన్ను అంటే ఏంటి, ఈ ఆర్థిక బడ్జెట్ ముఖ్యాంశాలేంటి, ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి 19 సంవత్సరాల నుంచి కూడా చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అలాగే అంతర్జాతీయ పన్ను ICAI నుండి 4 ఇతర సర్టిఫికేషన్ కోర్సులను కూడా పొందారు CA వెంకట ప్రశాంత్ రాయ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. నమస్తే అండి. అసలు ఈ ఆదాయ పన్ను అంటే ఏంటి? నా క్లయింట్స్ లో చాలా మంది బేసిక్ క్వశ్చన్ అడుగుతారండి, ఎందుకు అసలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అసలు గవర్నమెంట్కి హక్కు ఎక్కడిది, నా ఇన్కమ్ నేను కష్టపడుతున్నా, నేను సంపాదిస్తున్నా, దీని మీద నేను గవర్నమెంట్కి ఎందుకు కట్టాలి ట్యాక్స్ అని. సో ఈ రైట్ అనేది గవర్నమెంట్కి ట్యాక్స్ ఇంపోజ్ చేసే రైట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోనే ఉంది. సో మన రాజ్యాంగంలోనే ఉంది. మీరు ఇంతకుముందు రాజుల కాలం తీసుకోండి, ఆర్ఎల్స్ సేమ్ అదే. సో పన్ను, ఆదాయం మీద పన్ను ఇంత ఎలా ఉండేదంటే అట్లీస్ట్ ఇప్పుడు రాజ్యాంగంలో పెట్టి అందరి ఆమోదం తీసుకొని ఏదైనా కొత్త, ఇప్పుడు GST ఇంట్రడ్యూస్ చేశారు. సో అందరు ఆమోదం తీసుకొని ఒక కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అలా గవర్నమెంట్కి ఇచ్చిన రైట్ ప్రకారం మన ఆదాయం మనం సంపాదించే దాని మీద అది ఇన్కమ్ ట్యాక్స్ వేయచ్చు. పబ్లిక్ వెల్ఫేర్ చేయడానికి కానీ, సోషల్ వెల్ఫేర్ చేసే యాక్టివిటీస్కి కానీ, మీరు అంటారు కదా, సో రోడ్స్ వేయడానికి, బ్రిడ్జిలు కట్టడానికి, డ్యాములు కట్టడానికి, సో అలాంటి వాటన్నిటికీ గవర్నమెంట్ ఏం చేయాలన్నా ట్యాక్స్ అనేది మేజర్ సోర్స్ అండి గవర్నమెంట్. సో మనం కష్టపడి కట్టేదానిలో మనం కష్టపడి సంపాదించిన గవర్నమెంట్కి ఆ రైట్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్. సో అది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్. సో అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్కమ్తో పాటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తుంది. సో ఎప్పుడైతే ఒకళ్ళు ఆదాయం సంపాదించడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా ఆదాయ పన్ను అనేది ఉంటుంది దాంట్లో ఇన్బిల్ట్. అంటే దేని ఆదాయంగా పరిగణిస్తారు, ఎలా వసూలు చేస్తోంది ఈ ఆదాయ పన్నుని గవర్నమెంట్? మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో ఫామ్ అయిందండి. సో దాన్ని ఒక యాక్ట్ లాగా ఫామ్ చేసుకొని, సో సిస్టమేటిక్గా రూల్స్ అవి క్రియేట్ చేసుకున్నాం కదా. దానిలో మెజారిటీ ఒక 5 హెడ్స్ కింద డివైడ్ చేస్తాను అన్నమాట. 5 రకాల ఇన్కమ్ అనమాట. జీతం, శాలరీస్, సో మీరు ఎంప్లాయీస్ ఉంటారు కదా, శాలరీ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్, మళ్ళీ బిజినెస్, ఏదైనా బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ చేస్తే, అండ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. అంటే ఏదన్నా వస్తువుని కొని అమ్మితే, వస్తువు అంటే మళ్ళీ దానికి కూడా ప్రతి వస్తువు కొని అమ్మితే, ఇప్పుడు బిజినెస్ వాళ్ళు కొని అమ్మేది బిజినెస్ అని అంటారు. అదే నార్మల్ పీపుల్ ఒక ఇల్లు కొని, లేకపోతే ఒక షేర్ కొని, బంగారం కొని మళ్ళీ అమ్మి అలాంటివి చేస్తే అది క్యాపిటల్ గెయిన్స్ కింద చేస్తారు. ఇవి ఏవి కానివి రెసిడ్యూల్, అంటే ఇక గవర్నమెంట్కి ట్యాక్స్ చేయొచ్చు లేదని రెసిడ్యూల్ సెక్షన్ కింద, అంటే అదర్ సోర్సెస్ ఇన్కమ్ అంటారు. సో జీతం కానిది, రెంట్ కానిది, క్యాపిటల్ గెయిన్స్ కానిది, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కానిది ఏది ఉన్నా, అంటే ఎగ్జాంపుల్ మన ఇంట్రెస్ట్, బ్యాంక్ లోన్ మీద, బ్యాంక్ FD మీద ఇంట్రెస్ట్, అలాంటివన్నీ అదర్ సోర్స్ ఇన్కమ్ కింద వేస్తారు. సో మెజారిటీ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయండి. సో ఈ ఆదాయ పన్ను రిటర్న్ చేస్తారు కదా, అంటే ఎవరెవరు దాఖలు చేసుకోగలరు దీంట్లో? నేను చెప్పినట్టు సంపాదించే ప్రతి వాళ్ళు ఇందాక అనుకున్న ఆదాయంతో పాటే ఆదాయ పన్ను వస్తుంది అని అనుకుని. సో ఒక బేసిక్ లిమిట్ ఉంటుందండి. ఇప్పుడు కొత్త బడ్జెట్లో 4 lakhs వరకు సంపాదించే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా ఒక 10 క్రైటీరియా ఉంది. వీళ్ళు ఎవరెవరు రిటర్న్ ఫైల్ చేయాలి మ్యాండేటరీగా. మీ ఆదాయం 4 లక్షల కంటే ఎక్కువ ఉన్నా లేకపోయినా కొన్ని ఒక 10 క్రైటీరియాలో మీరు 10 క్రైటీరియా కింద వస్తే మీరు ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాల్సింది ఉంటుంది. అంటే మీ FD డిపాజిట్స్, బ్యాంక్ డిపాజిట్స్ ఒక 50 లక్షల కంటే ఎక్కువ ఉన్నా, కరెంట్ అకౌంట్లో మనీ ఒక 1 కోటి రూపాయలు వేసిన, బిజినెస్ ఒక 60 లక్షల టర్న్ ఓవర్ చేసిన, ప్రొఫెషనల్ ఇన్కమ్ ఒక 10 lakhs కంటే ఎక్కువ ఉన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ 2 lakhs కంటే ఎక్కువ కట్టిన, 1 lakh కంటే ఎక్కువ, ట్రావెల్ 2 lakhs కంటే, అంటే మీరు ట్రావెల్ ట్రిప్ మీద ట్రావెలింగ్ మీద 2 lakhs కంటే ఎక్కువ ఖర్చు పెట్టిన, ఇలా కొన్ని క్రైటీరియాలో మీరు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఇన్కమ్తో సంపాదనతో సంబంధం లేకుండా రిటర్న్ అయితే ఫైల్ చేసి నాకు ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది డౌట్ ఉంటారు, అంటే యూఎస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసి వచ్చేస్తారు, అక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు, వాళ్ళు అది క్లోజ్ చేయకుండా ఇండియాకి వస్తారండి. సో ఇండియాకి వచ్చిన సంవత్సరం అయితే ఇమీడియట్గా జాబ్ రాకను ఏదో వాట్ ఎవర్ ది
మీ ప్లానింగ్ టు డూ సంథింగ్, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఈ గ్యాప్లో రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. కాకపోతే అలాంటి వాళ్ళు కూడా కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఎందుకు ఫైల్ చేయాలంటే చేసి అక్కడ నాకు పలానా బ్యాంక్ అకౌంట్ ఉంది, దానిలో ఇంత బ్యాలెన్స్ ఉందని చెప్పడానికి. సో బేసిక్గా నేను చెప్పిన ఈ 10 క్రైటీరియా ప్లస్ 4 lakhs కంటే అబవ్ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ 4 lakhs కంటే అబవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. రీసెంట్ గా బడ్జెట్ లో 12 lakhs లోపు ఆదాయం ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి ఏమి ట్యాక్స్ లేదని చెప్తూనే 10 to 15 lakhs ఉన్న వాళ్ళు 10%, 10 to 15 ఇది అంటున్నారు. అసలు ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంది, దీనికి కొంచెం క్లారిటీ ఇస్తారా? దీనికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు న్యూ స్కీమ్ ఓల్డ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారండి. ఈ న్యూ స్కీమ్ ఓల్డ్ స్కీమ్ అంటే బేసిక్ ఏంటి అంటే, న్యూ స్కీమ్ ఓల్డ్ స్కీమ్ వాళ్ళు నార్మల్గా ఇప్పుడు మీరు 5 to 10 lakhs ఇలా స్లాబ్స్ ఇచ్చారు కదా. ఇంతకు ముందు ఏంటంటే 2.5 lakhs, నేను ఏదైతే 4 లక్షలు అన్నాను ఆదాయం లిమిట్, 2.5 lakhs బిలో ఉన్న వాళ్ళు అసలు ఎగ్జామ్ట్, అంటే మనం సంపాదించే మనీలో ఫస్ట్ 2.5 ఎగ్జామ్ట్ అనమాట. దాని తర్వాత నుంచి స్లాబ్స్ 2.5 to 5, 5 to 10, అబౌవ్ 10 అని అలా తీసుకొచ్చారు. సో ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2-3 years క్రితం నుండి కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే, మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, అంటే సంథింగ్ కాల్ న్యూ స్కీమ్ అండ్ ఓల్డ్ స్కీమ్ అంటారండి దాన్నే. సో ఓల్డ్ ఆప్షన్లో అయితే 2.5 నుంచి 5, 5 నుంచి 10 పైన అయితే ఒక రేటు. అంటే కాకపోతే మీకు ట్యాక్సెస్ స్లాబ్ వేరే ఉంటుంది, అంటే ఎక్కువ ట్యాక్స్ వేస్తాను, కాకపోతే మీకు చాలా ఎగ్జామ్షన్స్ బెనిఫిట్స్ ఇస్తాను. అండ్ న్యూ స్కీమ్ అనే 2 న్యూ స్కీమ్లు ఏంటంటే స్లాబ్ పెంచేస్తాను. మీరు చూసి లాస్ట్ ఇయర్ 7 lakhs వరకు లేదండి, ఇప్పుడు 12 lakhs వరకు లేదండి. అయితే ఈ స్లాబ్స్ మీరు అన్నట్టు కన్ఫ్యూజింగ్గా ఉంది, అండ్ చెప్పేటప్పుడు బడ్జెట్ చెప్పేటప్పుడు ఎవరైనా కానీ 12 lakhs వరకు ఇప్పుడు లేదంట, శాలరీస్ వాళ్ళకి 12.75 వరకు లేదంట అని. సో అది అంటే అది కంప్లీట్గా కరెక్ట్ కాదండి. అంటే నేను చెప్పినట్టు 4 lakhs వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళు అసలు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ 10 క్రైటీరియాలో మీరు లేకపోతే ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అనేది 4 lakhs వరకే. ఈ 12 lakhs వరకు ఏంటంటే రిబేట్ అనేది ఒకటి ఇచ్చారండి. అంటే 12 లక్షల వరకు ఇన్కమ్ ఉన్నా కానీ మీకు ఎఫెక్టివ్గా ట్యాక్స్ పడదు. అంటే ఇప్పుడు కొత్త స్లాబ్స్ వచ్చి 4 lakhs వరకు 0, 4 to 8 వచ్చి 5%, 8 to 12 వచ్చి 10%, 12 to 16 వచ్చి 15%, 16 to 20 వచ్చి 20%, అలా 5% ఎవ్రీ 4 lakhs అప్ టు 24 lakhs. అబౌట్ 24 lakhs స్టార్ట్ ఇక మీరు ఎంతైనా ₹1,00,00,000 ఉండనివ్వండి 30% ట్యాక్స్ పడుతుంది. ఈ స్లాబ్స్ రేట్ ప్రకారము 12 lakhs వరకు ఏదైతే సెకండ్ స్లాబ్ ఉందో అక్కడ వరకు ఒక 60,000 రూపీస్ వస్తుందండి ట్యాక్స్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 0 to 4 0 ఉంటుంది కదా, 4 to 8 ఏదైతే ఉందో దాని మీద 5%, అంటే ఈ 4 లక్షలకి 5%, అదొక 20,000, మళ్ళీ 8 to 12 అదొక 10%, అంటే అదొక 40,000. ఈ 2 కలిపితే అంటే అప్ టు 12 lakhs నార్మల్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి 60,000 వస్తుంది ట్యాక్స్. 60,000 వరకు నేను ఎగ్జామ్షన్ ఇచ్చాను అని అంటున్నారు. అంటే మీకు 12 లోపు ఉంటే మాత్రం 60,000 వదిలేస్తాను. అండ్ జనరల్లీ శాలరీ పీపుల్కి ఇంకొకటి ఉంటుంది, 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ వేరే కంట్రీస్తో పోలిస్తే వాళ్ళు శాలరీడ్ వాళ్ళకి, చాలామంది మా క్లయింట్స్ చెప్పేది ఏంటంటే శాలరీడ్ వాళ్ళు మాకు ఖర్చులు ఉండవు. ఇప్పుడు బిజినెస్ వాళ్ళకైతే కార్ ఖర్చు రాసుకుంటారు, డీజిల్ ఖర్చు రాస్తారు, ఆఫీస్కి వచ్చి పోయే ఖర్చు రాస్తారు, అన్ని ఎక్స్పెండిచర్, కరెంట్ బిల్ అవన్నీ. నేను కరెంట్ బిల్ కడుతున్నాను, నేను కూడా హోమ్ లోన్ కడుతున్నాను, వెహికల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇవన్నీ మాకు ఎక్స్పెండిచర్ రాదు కదా అని. సో గవర్నమెంట్ ప్రకారం అదే స్టాండర్డ్ డిడక్షన్. అంటే అంత పోను మీరు ఎంతైనా సంపాదించండి, 5 lakhs, 10 lakhs, 15 lakhs, ఒక 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చి ఇట్ అలౌస్ యూ. ఆ స్టాండర్డ్ డిడక్షన్ పోతే, సో అది ఎందుకు చెప్తున్నానంటే ఎఫెక్టివ్గా శాలరీడ్ వాళ్ళకి అయితే 12.75 వరకు ట్యాక్స్ లేదండి. సో ఇన్ ద న్యూ స్కీమ్. సో కంప్లీట్గా 12 లక్షల వరకు ట్యాక్స్ లేదనేది కరెక్ట్ కాదు. ఎవరైతే రిటర్న్ ఫైల్ చేయరో, సపోజ్ మీ శాలరీ 10 lakhs ఉందండి, సో మీరు రిటర్నే ఫైల్ చేయలేదనుకోండి, అది 12 lakhs ఎగ్జామ్షన్ ఇవ్వరు. అంటే మీకై మీరు రిటర్న్ ఫైల్ చేసి మీరు నాకు అసలు 4 lakhs వరకు లేదు, నేను 12 lakhs లోపే ఉన్నానని రిటర్న్ ఫైల్ చేస్తే అప్పుడు 12 lakhs లోపు ఉన్న వాళ్ళని ఎగ్జామ్ట్ చేస్తారు. మీరు రిటర్న్ ఫైల్ చేయకపోతే 4 lakhs వరకే ఎగ్జామ్టెడ్ అనమాట. అంటే ఐటీ వాళ్ళు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్, అరే మీరు ఏంటి రిటర్న్ ఫైల్ చేయలేదు, మీ శాలరీ 10 lakhs ఆర్ 12 lakhs అంటే మీరు అప్పుడు నేను 12 lakhs లోపే ఉంది కదా, నేను విన్నది ఏంటంటే 12 వరకు లేదు, అది తప్పండి, ఫైల్ చేయాలి. సో అదే నేను చెప్పాను, 4 lakhs ఆర్ 10 క్రైటీరియా వచ్చే వాళ్ళు ప్రతి వాళ్ళు ఫైల్ చేయాలి. ఏదైనా
గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకి మాత్రమే. ఓకే, రిటర్న్ ఫైల్ చేయకపోతే మీకు ఎటువంటి బెనిఫిట్ రాదు. ఓకే, గుడ్ క్లారిటీ. ఓకే, రీసెంట్ గా బడ్జెట్ ప్రవేశపెట్టారుగా, ఫైనాన్స్ బడ్జెట్, దాంట్లో వచ్చిన అంటే ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటి మీరు చూసినవి, మీకు అనిపించినవి? మెయిన్ గా ట్యాక్స్ స్లాబ్ చేంజెస్ అండి. ఓల్డ్ స్కీమ్ లో ఏం ట్యాక్స్ స్లాబ్ మార్చలేదు, కానీ కొత్త దాంట్లో స్లాబ్ పెంచేశారు. అంటే అప్ టు 4 lakhs జీరో చేసి 4 to 8 lakhs 5%, 8 to 12 10%, మళ్ళీ 12 to 16 15, 16 lakhs to 20 lakhs 20%, 20 to 24 25, and 24 lakhs and above 30% చేశారండి. మెజారిటీ ఇది. అండ్ రిబేట్ అనేది ఇంతకు ముందు 25,000 ఉండేది, ఇప్పుడు 60,000 చేశారు దాన్ని ఎఫెక్టివ్గా. అందుకనే 12 lakhs వరకు ఇన్కమ్ ఉండదు, ట్యాక్స్ ఉండదు. అండ్ మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. అంటే ఇంకొకటి కూడా మీరు వినుంటారు, 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు, 12 లక్షల 10,000 అయితే నేను మొత్తం మళ్ళీ రూపాయి నుంచి కట్టాల్సి ఉంటుంది, ఈ 12 లక్షల 10,000 మీద ట్యాక్స్ పడుతుంది అని. సో అది ఆ మార్జినల్ రిలీఫ్ తెచ్చేది అంటే ఈ 10,000 మందమే ట్యాక్స్ కట్టాలి, మీరు మొత్తం మీద కట్టే పని లేకుండా ఒక స్కీమ్ మార్జినల్ రిలీఫ్ అనేది తీసుకొచ్చారండి. అదొక మంచి థింగ్. సో అంటే మీరు అప్ టు 12,75,000 వరకు కూడా మీకు ఆ స్లాబ్ మీ మీద ఎఫెక్ట్ పడకుండా మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దట్ విల్ బెనిఫిట్ ఆ గ్యాప్లో ఆర్ఎల్స్ జస్ట్ కొంచెం దాటిన వాళ్ళు వాళ్ళకి బెనిఫిషియల్ అవుతుందండి అది. అలానే టీడీఎస్ టీసీఎస్లో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. అంటే రెంటల్ ఇన్కమ్ మీద కానీ అబ్రాడ్ మీద తీసుకెళ్లేవి, అబ్రాడ్ అంటే ఫారెన్ రెమిటెన్సెస్ మీద టీసీఎస్ కలెక్ట్ చేసేవాళ్ళు. సో మెజారిటీ ఈ చేంజెస్ ఉన్నాయండి. పాత పన్ను విధానం ఉందిగా, దాంట్లో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి ఉంటుందా? పాత పన్నులు ఏం మారలేదండి, ఓల్డ్ రెజీమ్ లో ఏది మారలేదు. సో 2.5 lakhs అలానే ఉంది. సో దాని అండ్ కొత్త స్కీమ్ లో మాత్రం 4 lakhs కి పెంచారు. ఈ ట్యాక్స్ రేట్ పర్సెస్ కోసం ఇండివిజువల్స్ కు స్లాట్లు ఎందుకు, అలాగే ప్రస్తుతం పాత మరియు కొత్త స్లాబ్ ఏంటి? అసలు పాత కొత్తకి స్కీమ్కి ఏంటంటే చెప్పినట్టు నేను మీకు చాలా ఎల్ఐసి పాలసీలు కట్టుకున్నా, ఇన్సూరెన్స్లు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్న, హౌస్ రెంట్ అలవెన్స్ అని ఉంటుంది సాలరీడ్ వాళ్ళకి, ఆఖరికి మీరు ఏటీజీ అని అంటే ఒక డొనేషన్స్ అండి. సో మీరు ఏదైనా డొనేషన్ చేసినా అలాంటివన్నీ ఎగ్జామ్షన్స్ ఓన్లీ పాత స్కీమ్లోనే అవైలబుల్ అనమాట. కొత్త స్కీమ్లో ఏ రకమైన ఎగ్జామ్షన్ లేకుండా లిమిట్స్ పెంచారు. ఈ కొత్త రెజీమ్ అంటే ఏంటి? అంటే కొత్త పాత రెజీమ్లు రెండు ఉన్నాయి కదా, వీటి మధ్య తేడా ఏంటి? ఫస్ట్ సేవింగ్స్ మీద ఫోకస్ చేస్తాం. ఆదాయంతో పాటే ఇప్పుడు మన పేరెంట్స్ ఆర్ ఎవరైనా మీరు చూస్తే, సో నేను కష్టపడాలి, కొంత అమౌంట్ పక్కకు పెట్టాలి, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇల్లు కొనుక్కుంటే పిల్లలకు పనికొస్తుంది. సేవింగ్ మెంటాలిటీ ఉండి మనము రకరకాల సేవింగ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడము అది ఉండేది. ఇప్పుడు జనరేషన్ అంతా మారి, అండ్ ఐ హ్యావ్ సీన్, అంటే నేను 2006 నుంచి ఉన్నానండి ప్రాక్టీస్లో. సో నాకున్న క్లియర్స్లో పెద్దవాళ్ళు ఉంటారు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు కదా. సో ఇంతకు ముందు మెంటాలిటీ ఎలా ఉండేదంటే ట్యాక్స్ ఉంటే బెనిఫిట్ అవుతుంది అంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో ఈ కొత్త పాత దానికి మెయిన్గా మెంటాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త స్కీమ్లో అవుతే 12 లక్షల వరకు రూపాయి ట్యాక్స్ లేదు, అదే పాత స్కీమ్లో అవుతే ట్యాక్స్ పడుతుంది. సో బట్ వాళ్ళు రకరకాల ఎగ్జామ్షన్స్ ఇస్తారు. నేను చెప్పినట్టు డొనేషన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, పిల్లల చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలాంటి అండ్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో దాంతో మీ ఎఫెక్టివ్ స్లాబ్ మీరు కింద స్లాబ్కి పడేవాళ్ళు. అందుకు మెజారిటీ డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఓల్డ్ రెజీమ్ అండ్ న్యూ రెజీమ్ ఏంటంటే, ఓల్డ్ రెజీమ్లో స్లాబ్ రేట్ 10 నుంచే 30%, అబౌవ్ 10 lakhs పై నుంచే 30%. న్యూ రెజీమ్లో 24 lakhs తర్వాత నుంచే 30%. చాలా తేడా ఉంది, 14 lakhs. బట్ ఓల్డ్ రెజీమ్లో మీకు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆప్షన్స్ ఇస్తారు, అంటే వాటి అన్నిటికీ డిడక్షన్స్ ఇస్తారు. ఓల్డ్ రెజీమ్లో న్యూ రెజీమ్లో ఎటువంటి డిడక్షన్స్ లేవండి. ఈ డిఫాల్ట్ ట్యాక్స్ రెజీమ్ అంటే ఏంటి? ప్రతి సంవత్సరం ట్యాక్స్ రెజీమ్ ని మార్చుకోవచ్చా? ఇది కూడా చాలా మందికి ఉండే డౌట్ అండి. డిఫాల్ట్ అంటే మీరు మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి డేట్ వచ్చి 31st July లాస్ట్ డేట్ ఉంటుందండి. నార్మల్ ఇండివిజువల్స్కి అంటే ట్యాక్స్ ఆడిట్ లేని వాళ్ళకి 31st July లాస్ట్ డేట్ ఉంటుంది. సో డిఫాల్ట్ స్కీమ్ వచ్చి కొత్త స్కీమ్ చేశారండి లాస్ట్ ఇయర్ నుండి.
అంటే 24 లాస్ట్ ఇయర్ బడ్జెట్ నుంచే డిఫాల్ట్ స్కీమ్ న్యూ స్కీమ్. అంటే నేను సెలెక్ట్ చేసుకోను, నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఇవంతా కన్ఫ్యూజింగ్ ఉంది అని అంటే బై డిఫాల్ట్ మీరు కొత్త స్కీమ్లోకి వెళ్ళిపోతారు. అంటే అంటే మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ట్యాక్స్ కోసము. అండ్ మీరు ఒకవేళ చేసినా దాని బెనిఫిట్ రాదు. ట్యాక్స్ కోసం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, చేయాలని చేసినా కానీ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ ఇట్ చేసినా ఎటువంటి బెనిఫిట్ రాదు. సో డిఫాల్ట్ స్కీమ్ ఈజ్ న్యూ స్కీమ్. అండ్ శాలరీడ్ వాళ్ళు అయితే ఈజీగా అటు నుంచి ఎటు షిఫ్ట్ అవ్వచ్చండి. ఎవ్రీ ఇయర్ నాకు ఈ స్కీమ్ ఈ ఇయర్ ఇది బెనిఫిట్, ఈ ఇయర్ ఇంకోటి బెనిఫిట్, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి బెనిఫిట్ అంటే యూ కెన్ డూ ఇట్. బట్ అదర్స్ ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీరు ఓల్డ్ నుంచి న్యూకి ఒకసారి మారారంటే ఇంకొకసారి మాత్రమే చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కొత్త పన్ను పాత పన్ను విధానం ఉంటుంది కదా, ఇప్పుడు అలాంటి ఆ రెండు విధానాల్ని మనము ఎన్నుకునేటప్పుడు ఈ మ్యాజిక్ ఆదాయ సంఖ్య ఏదైనా ఉందా, అసలు మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి దీంట్లో? జనరల్గా 90% మంది అడిగే ప్రశ్న అండి ఇది మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా. సో ఏది బెస్ట్ ఉంటుంది? వాస్తవానికి బడ్జెట్ వచ్చిన రోజే 3-4 వాళ్ళ ఫామ్ 16లో అవి పంపించి నాది ఇలా ఉంది, నాకు అది బెటరా ఇది బెటరా అని. సో మేమేమంటామంటే ఒక సింపుల్ అంటే గోల్డెన్ రూల్ అయితే ఏం లేదండి, వీళ్ళకి న్యూ స్కీమ్ వాళ్ళకి ఓల్డ్ స్కీమ్ బెనిఫిట్ ఉంటుంది అని. అది కేస్ టు కేస్ బేసిస్ మీద వర్కౌట్ చేసి చెప్పాలి. బట్ ఓవరాల్ మీరు ఒక మ్యాజిక్ నెంబర్ లాగా అడిగితే, ఎందుకంటే ఓల్డ్ స్కీమ్ ఈజ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఉంటాయి. అంటే చెప్పినట్టు ఏటీసీలో ఎల్ఐసి పిల్లలది, హెచ్ఆర్ఏ, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్, సో ఇలాంటివి వీటన్నిటిని కలిపి మనం ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్ అనుకుంటే కనుక, సో ఒక మీరు చూసుకోవాల్సిన నంబర్ ఏంటంటే అప్ టు 15 lakhs లోపు మీ ఇన్కమ్ ఉంటే మాత్రం మీరు ఒక 5,93,250 అది నంబర్, మ్యాజిక్ నెంబర్. సో 5,93,250 కంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటే ఓల్డ్ స్కీమ్ బెనిఫిట్ అవుతుందండి. సో 15 lakhs ఇన్కమ్ ఉండి మీ సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక 5,93,250 కంటే ఎక్కువ ఉంటే మీరు ఓల్డ్ స్కీమ్లోనే తక్కువ ట్యాక్స్ కడతారు. సేమ్ 20 lakhs ఇన్కమ్ ఉండి 7,60,000 కంటే ఎక్కువ మీ సేవింగ్స్ ఉంటే మీరు ఓల్డ్ స్కీమ్లోనే బెనిఫిట్ అవుతారు. అదే 24,75,000 మీ ఇన్కమ్ ఉండి మీ సేవింగ్స్ కనుక 8,50,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఓల్డ్ స్కీమ్లోనే బెనిఫిట్ అవుతారు. అంటే ఈ 8,50,000 అంత ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయా అని అంటే, శాలరీ స్లాబ్ ఫర్ ఎగ్జాంపుల్ 45 lakhs ఉన్న వాళ్ళకి వాళ్ళ హెచ్ఆర్ఏ ఎక్కువ వర్కౌట్ అవుతుందండి. సో రఫ్లీ చెప్పాలంటే ఒకవేళ హెచ్ఆర్ఏ రెంటల్ యాక్చువల్గా రెంట్ ఎక్కువ కట్టేవాళ్ళు 45 lakhs శాలరీ ఉండి యాక్చువల్లీ ఒక 70,000-80,000 ఒకవేళ రెంట్ కడితే ఎవరన్నా ఈ రోజు అది ఇట్స్ నాట్ అబ్నార్మల్. ఇప్పుడు మీరు గచ్చిపల్లి సైడ్ తీసుకున్నా ఉంటాయి 70,000-75,000 రెంట్స్ ఉంటాయి. సో వాస్తవానికి 75,000 రెంట్ కడుతూ 45 lakhs వాళ్ళకి మనకు అనిపించవచ్చు ఇంత మంచిగా ఉండే ఓల్డ్ స్కీమ్ చాలా 12 అంటే అది 2.5 lakhs వరకు, దాని తర్వాత నుంచే స్లాబ్ మొదలవుతుంది, ఇది 12 lakhs వరకు. బట్ 45 lakhs ఇన్కమ్ ఉండి 75,000 కంటే ఎక్కువ రెంట్ కట్టియాలి. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే నేను చెప్పిన 8,50,000 కంటే ఎక్కువ అవుతుందండి ఇన్వెస్ట్మెంట్ ఫిగర్. వాళ్ళు ఓల్డ్ స్కీమ్లోనే బెనిఫిట్ అవుతారు. దే నీడ్ నాట్ గో ఫర్ న్యూ స్కీమ్. సో దోస్ ఆర్ ద మ్యాజిక్ నంబర్స్. ఓకే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎల్ఐసి పాలసీస్, యూలిప్లు, అలాగే ఎన్ఎస్ఎస్ మొదలైన అనేక సంవత్సరాల నుంచి కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటారు కదా. సో మరి వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళకి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు చాలా మంది నేను చెప్పినట్టు 3 years 4 years బ్యాక్ నుంచి న్యూ ఓల్డ్ స్కీమ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ పెట్టున్న వాళ్ళు వాళ్ళ అంటే ఆల్రెడీ ఎల్ఐసి పాలసీలు, యూలిప్లు, నేషనల్ సేవింగ్స్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక భయం మొదలైంది. ఒకవేళ నాకు మెచ్యూరిటీ అయ్యి మనీ వచ్చినప్పుడు మరి అది ట్యాక్స్ పడుతుందా లేదా, సరే ఇప్పటి నుంచి మానేస్తాను ఎందుకంటే నాకు ట్యాక్స్ బెనిఫిట్ ఏం లేదు, బట్ ఆల్రెడీ చేసినది నాకు మెచ్యూరిటీ అప్పుడు ఏంటి అని. సో మీకు సెక్షన్ 10(10)(d) కింద రూల్ ఏం చెప్తుందంటే 2.5 lakh కంటే ప్రీమియం మీరు ఇన్సూరెన్స్ పాలసీ కట్టేటప్పుడు మీరు కట్టే ప్రీమియం మీకు సమ్ అష్యూర్డ్ కంటే 10% కంటే ఎక్కువ ఉంటే అది ట్యాక్స్ పడుతుందండి. అంటే ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ అయ్యి వచ్చినప్పుడు ట్యాక్స్ పడుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ మొన్న క్లారిఫికేషన్ ఏమి ఇచ్చింది అంటే ఆ యూలిప్లు, అలాంటి యూలిప్లు మాత్రము మీరు ఇప్పుడు మెచ్యూరిటీ అయ్యి మీకు వస్తే దాన్ని క్యాపిటల్ గెయిన్స్ కింద తీసుకొని ట్యాక్స్ కట్టాల్సిందే అన్నారు. సో అండ్ నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆపేశారు. పాత స్కీమ్లు ఎప్పుడైనా ఉంటే అవి మెచ్యూర్ అయ్యి అమౌంట్ వచ్చినవి అవి కూడా 29th August 2024 తర్వాత ఏవైతే విత్డ్రా చేసుకుంటారో
వాటికి కూడా ఎటువంటి ట్యాక్స్ లేదని గవర్నమెంట్ రీసెంట్ బడ్జెట్లో అనౌన్స్ చేసింది. పాత పాలసీలు ఏమన్నా ఇప్పుడు మెచ్యూర్ ఆ యూలిప్లు క్యాపిటల్ గెయిన్స్ కింద చేయడం వల్ల యాక్చువల్లీ గవర్నమెంట్ ఇంకా బెనిఫిట్ ఇచ్చిందండి. ఎందుకు అంటే 12 అదే క్యాపిటల్ గెయిన్స్ కింద చేసి తక్కువ రేట్ ఆఫ్ ట్యాక్స్లో పడుతుంది. అదర్వైజ్ అది స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పడేది. అంటే ఒకవేళ హయ్యర్ ఇన్కమ్ ఉన్న అతను ఆయన 20% స్లాబ్లో ఉంటే అది 20% స్లాబ్ అయ్యేది. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ కింద డిక్లేర్ చేయాలి అనడంతో దో అది ట్యాక్స్ పడినా తక్కువ రేట్లో పడుతుంది. మీకేమనిపిస్తుంది ఈ ట్యాక్స్ విధానంలో వస్తున్న మార్పులను చూస్తూ ఉంటే? అసలు ఈ మార్పులకు రీజన్ ఏంటి? అలాగే కొత్తగా అంటే పెట్టుబడులు పెట్టే పథకాలను నిరుత్సాహపరుస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? దీన్ని ఎట్లా చూడాలి? గవర్నమెంట్ ఈజ్ నాట్ బాదర్డ్. ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ మన సేవింగ్ గురించి గవర్నమెంట్ మాట్లాడండి. మీరు చూసుకుంటే లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చాలా చేంజెస్ ఇండియన్ ఎకానమీలోనే కాదు, ఈవెన్ గ్రాస్ రూట్ లెవెల్లో చెప్పాలంటే ఇండియన్ ఫ్యామిలీ సిస్టంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. సో మెంటాలిటీ ఆఫ్ పీపుల్ సేవింగ్ బదులు ఈ గవర్నమెంట్ ఈ విధానాలన్నిటితో ట్యాక్స్ బేసిక్ స్లాబ్ పెంచి మీకు ఏం చేయదలుచుకుంది అంటే కామన్ మ్యాన్ దగ్గర మనీ ఎక్కువ ఉండేటట్టు చూస్తే అతను ఏం చేస్తాడు ఆ మనీ తోటి మళ్ళీ తిరిగి ఖర్చు పెడతాడు. అది వాళ్ళ ప్లాన్ అండి. అంటే ఇది మోర్ కన్జంప్షన్ డ్రివెన్ థింగ్. సో ఇప్పుడు గవర్నమెంట్ చేసే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, రైల్వేస్ వేస్తున్నారు, ఎయిర్పోర్ట్స్ పెంచుతున్నారు. సో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ చేస్తుందో గవర్నమెంట్ అది కన్జ్యూమ్ చేయడానికి జనాల దగ్గర డబ్బులు లేవు. సో డిస్పోజబుల్ ఇన్కమ్ పెంచడం కోసం ఈ న్యూ ఇన్కమ్ స్లాబ్స్ని పెంచుకుంటూ వెళ్తోంది. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, ఈ స్లాబ్స్ పెంచడానికి వెనుక గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ స్కీమ్లో మీరు గమనించినట్లయితే చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్, అసలు శాలరీడ్ వాళ్ళు మెజారిటీ ఫైల్ చేసేది వాళ్ళే అండి, రిటర్న్స్ అనడానికి లేదు పాపం. కాకపోతే వాళ్ళు రిఫండ్ వస్తేనే రిటర్న్ ఫైల్ చేసే మెంటాలిటీలో జనరలీ ఉంటాం మనం. నేను రిటర్న్ ఎందుకు ఫైల్ చేయాలి అంటే ఆల్రెడీ కట్ అయిన ట్యాక్స్లో ఎంతో అంతనకు వాపసు రావాలి అని. సో అది అంటే ఆశ ఉండడం సహజం, ఇట్స్ న్యాచురల్ హ్యూమన్ అది. బట్ గైడ్ చేసే వాళ్ళ మిస్టేక్ చాలా వాటికి ఏంటంటే ఈ స్కీమ్స్ అసలు ఇది తీసేసి కొత్త స్కీమ్కి ఎందుకు వచ్చింది గవర్నమెంట్ అంటే, అసలు నేను షిరిడి సాయిబాబా గుడికి డొనేషన్ ఇవ్వకుండానే 50,000 డొనేషన్ ఇచ్చేసినట్టు రాస్తారండి. మీరు గూగుల్లో వెతికితే షిరిడి సాయిబాబా సంస్థ ప్యాన్ నెంబర్ దొరుకుతుంది, అది పెట్టేసి రిటర్న్లో వేసేసి 50,000 ఇచ్చేసానని చెప్పేస్తే దాని తాలూకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ నాకు వచ్చేసి ఇది కరెక్టా కాదా ఎవరు వెరిఫై చేయాలి? మళ్ళీ గవర్నమెంట్కి బాధ. అండ్ మీరు ఒకవేళ నిజంగానే మీరు తప్పు చేశారు, మీరు క్లెయిమ్ చేసిన ఎగ్జామ్షన్ ఎంత? 50,000. దానికి గాను మీకు ట్యాక్స్ ఎంత తగ్గింది? మేబీ 5,000 10,000 ఎంతో తగ్గుంటుంది అనుకుందాం. ఆ 10,000 కోసం గవర్నమెంట్ ఇంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో లెస్ పేపర్ వర్క్. ఎట్ ద సేమ్ టైం హౌస్ రెంట్ అలవెన్స్ అవి ఇవ్వడానికి కూడా వెళ్ళి రిసీట్స్ తీసుకొని కంపెనీలో సబ్మిట్ చేయాలి. మీరు జనవరి టు మార్చ్ చాలా మందికి సబ్మిషన్సే ఉంటాయి. సో కంపెనీలో మీరు రెంట్ రిసీట్స్ పట్టుకురండి, మీ ఇన్సూరెన్స్, మీ పిల్లల స్కూల్ ఫీజు కాగితం, ఇవన్నీ కాగితాలు చాలా మంది ఇవ్వాలి. రేపు ఎలా ఉన్నారంటే జనరేషన్ ఈ పేపర్ వర్క్ అంతా ఎవరు చేస్తారు? అవసరమా? దీనికి నాకు ఎంత ట్యాక్స్ మిగులుతుంది? ఇది లేకుండా ఉంటే. సో అదే ఇంటెన్షన్. అండ్ చాలా మంది ఫేక్ పెట్టేవాళ్ళు అండి. అంటే రెంట్ ఉండదు, ఏదో నేమ్ పెట్టేసి ఇంత 50,000 పెట్టేసి నార్మల్ బుక్ స్టార్లో కూడా మీకు రెంట్ రిసీట్స్ అని బుక్లు కొట్టి అమ్ముతున్నారు. సో ఇవన్నీ తెలుసు గవర్నమెంట్ అంటే మనం ఈ లెవెల్లో ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం అని అంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వాచింగ్ దేను. ఇవన్నీ తెలిసే ఇప్పుడు చాలా మంది శాలరీ వాళ్ళకి నోటీసెస్ వస్తున్నాయి. వాళ్ళకు కూడా టైం వేస్ట్ ఇంత చేసి వాళ్ళు సేవ్ చేసేదని. సో అందుకనే ఈ న్యూ స్కీమ్లో మీకు నిజంగానే ఇన్వెస్ట్ చేశారు, మీకు నిజంగానే రెంట్ పే చేస్తున్నారు, గో ఫర్ ఓల్డ్ స్కీమ్, క్లెయిమ్ దట్ ఎగ్జామ్షన్, గో ఫర్ ఓల్డ్ స్కీమ్. లేదు ఉత్తగా ఫేక్ అయితే అన్నెసెసరీగా చేయకరా బాబు, అనవసరంగా నువ్వు తప్పు చేయకు, దొరకకు, నీకు ఈ ఆప్షన్ ఇస్తున్నా, బెటర్ గో ఫర్ న్యూ స్కీమ్ అండ్ ఫినిష్. అది మెయిన్ ఇంటెన్షన్ అండి. మరి ఈ పన్నులను ఎట్లా ఆదా చేయాలో దానికి ఏమైనా అడ్వైస్ ఇవ్వగలరా? న్యూ స్కీమ్లో మాత్రం పన్నులు ఆదా చేయడానికి ఎక్కువ మార్గాలు లేవండి. హార్ష్ రియాలిటీ ఏంటంటే ఓన్లీ 80 CCD2 అని ఉంది. అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇన్ NPS అంటే న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది, విచ్ ఐ డెఫినెట్లీ రికమెండ్. బేసిక్గా ఎవరైనా కానీ ఇప్పుడు లాస్ట్ ఇంటర్మీడియట్ బడ్జెట్లో కూడా NPS వాత్సల్య స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది గవర్నమెంట్, విచ్ ఈస్ గుడ్.
అది ఎన్పిఎస్లోనే ఒక వింగ్ లాంటి, అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ ఎన్పిఎస్ ఓన్లీ. అంటే మీ పిల్లల పేరు మీద న్యూ పెన్షన్ స్కీమ్ చేయొచ్చు. న్యూ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మోరార్లెస్ ఏంటి అని మీకు 10% ఆర్ 20% ఆఫ్ మీ ఇన్కంలో అంతవరకు దానిలో పెట్టచ్చు. 50,000 డిడక్షన్ వస్తుంది. దానివల్ల లాభం ఏంటి అంటే ఆన్ మెచ్యూరిటీ మీకు అది మీకు పెన్షన్ లాగా అండి. మీరు ఒక 40% అందులోనే ఉంచేసేయాలి, మిగిలిన 60% డ్రా చేయొచ్చు. అంటే వెన్ ఎవర్ యూ గెట్ 60 years. గవర్నమెంట్ వాళ్ళకే కాకుండా ప్రైవేట్ ఎంప్లాయీస్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి, మన చార్టర్డ్ అకౌంటెంట్, డాక్టర్స్, ఎవరికైనా అందరికీ ఒక పెన్షన్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసిందనమాట. అంటే వీ కెన్ ఇన్వెస్ట్. న్యూ పెన్షన్ స్కీమ్ అంటేనే అది. సో ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను కూడా న్యూ పెన్షన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసి, సో నా రిటైర్మెంట్ ప్లానింగ్ అది బేసికల్లీ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడానికి అది ఇంట్రడ్యూస్ చేసింది. సో అది మాత్రం నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళు ఎన్పిఎస్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే చెప్తున్నట్టు ఇండియన్ ఎనీబడి కెన్ స్టార్ట్. ఎన్పిఎస్ వాత్సల్య అంటే పిల్లలకు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు 2 పిల్లల వరకు మీరు ఎన్పిఎస్ వాత్సల్య చేరొకళ్ళ పేరు మీద స్టార్ట్ చేసి ఆఫ్టర్ 18 years దెన్ వాళ్ళ పేరుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పటిదాకా మీరు ముట్టుకోవడానికి ఉండదు. అక్కడ నుంచి వాళ్ళకి 60 వచ్చే వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ రిటైర్మెంట్ కూడా సెక్యూర్డ్. సో రిటైర్మెంట్ సెక్యూర్ చేసుకోవడానికి ప్లస్ ట్యాక్స్ సేవింగ్ రెండింటికి పనికొస్తుంది. న్యూ స్కీమ్ వాళ్ళకైతే ఎన్పిఎస్ మ్యాండేటరీ. అంటే బేసిక్ ఇంత నుంచి అని ఉందా, లేకపోతే ఎంతైనా సేవింగ్స్ లో పెట్టుకోవచ్చు? మీ ఇన్కమ్ లో 20%, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 20% వరకు మీరు ఇన్కమ్లో మీ అవుట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ చేసుకోవచ్చు అండి. అదే సాలరీడ్ వాళ్ళైతే 10% వరకు చేసుకోవచ్చు. ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కి సంబంధించి వ్యూవర్స్ కి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా? నేను ఏమైనా చేస్తా కానీ ట్యాక్స్ కట్టను. ఈ మెంటాలిటీ అనేది ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటికి రావాలి. అంటే సో అంటే ఎందుకు అని అంటే ఇవాళ రేపు ట్యాక్స్ కడితే మీ ప్రొఫైలే పెరుగుతుంది, బ్యాంక్ లోన్స్ ఇస్తుంది, అండ్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్అప్ ఇండియా కల్చర్ అనుకోండి, ఇప్పుడు ఎన్ఎల్ఎం అని ఒక స్కీమ్ ఉందండి, నేషనల్ లైవ్లీహుడ్ స్టాక్ మిషన్, లైఫ్ స్టాక్ మిషన్. అంటే ఈ షిప్ రేరింగ్, గోట్ రేరింగ్ ఉంటుంది కదా, సో దానికి కూడా సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ చేస్తుంది. సో అలాంటి సబ్సిడీ మీరు అప్లై చేసుకోవాలి అంటే అందులో వన్ ఆఫ్ ద క్రైటీరియా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి. సో ట్యాక్స్ రిటర్న్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఫైల్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలండి. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మీరు గమనిస్తే ఇండియాలో లాస్ట్ ఇయర్ ఇప్పుడు నేషనల్ ఉడాన్ స్కీమ్ అని వచ్చింది బడ్జెట్లో. ఇట్స్ ట్రయింగ్ టు ఒక 88 ఎయిర్పోర్ట్స్ ఉంటే 120 ఎయిర్పోర్ట్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 1.5 crore మెంబర్స్ ఫ్లైట్లో ట్రావెల్ చేశారండి. అండ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో 60 కోట్ల మంది దగ్గర ఉంటాయి. 145 కోట్ల జనాభాలో 60 కోట్ల మంది దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఇవాళ రేపు. అండ్ 1.5 కోటి మంది ఫ్లైట్లో ట్రావెల్ చేశారు. బేసింగ్ ఆన్ దిస్ నంబర్స్ మన ఎస్టిమేషన్ ఏముంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎంతమంది ఫైల్ చేస్తారండి? లాస్ట్ ఇయర్ 8 crores మాత్రమే ఫైల్ చేశారండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారు. అందులో 1 కోటి పైన ఇన్కమ్ ఉన్న వాళ్ళు అసలు 4 లక్షల మందే ఉన్నారండి ఇండియాలో. కంపెనీలు అవ్వచ్చు, దట్ ఇంక్లూడ్స్ కంపెనీస్, ఇండివిజువల్, ఎవ్రీథింగ్. అండ్ మీరు ఇప్పుడు 12 లక్షల వరకు ఫ్రీ చేశారు అంటున్నారు కదా, అది గవర్నమెంట్కి యాక్చువల్లీ 1.5 crore బడ్జెట్ లోట్ అవుతుంది. బట్ స్టిల్ అది ఎందుకు గవర్నమెంట్ మనకి ఎగ్జామ్షన్ ఇచ్చిందంటే మళ్ళీ 1.5 కోటి తిరిగి సమ్ ఫామ్ మళ్ళీ వస్తుంది గవర్నమెంట్ దగ్గరికి. సో అది రీజన్తో. అండ్ ఈ 1.5 crore మెంబర్ మాత్రమే 8 కోట్ల మంది రిటర్న్ ఫైలర్స్లో 1.5 కోటి మంది 12 crores బిలో ఉన్నారండి, 12 lakhs బిలో ఉన్నారు ఇన్కమ్. అసలు ఇన్కమ్ 7 crores సాలరీడ్ అండ్ ఇండివిజువల్సే ఉంటారు. ఆ 8.7 crore సాలరీడ్ అండ్ ఇండివిజువలే ఉన్నారు. సో మనం బేసికల్లీ ట్యాక్స్, గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే ట్యాక్స్ బేస్ పెంచాలండి. ఎంతమంది ఎక్కువ ట్యాక్స్ బేస్ పెంచుతారు? ఇవాళ రేపు పేటిఎం లేని వాళ్ళు లేరు, ఫోన్పే లేని వాళ్ళు లేరు. ఎవ్రీబడి హ్యాస్ దట్. మీరు కూరగాయలు కొనడానికి వెళ్ళినా, అరటి పనులు కొన్నా, పూలు కొన్నా, ఏం కొన్నా వాళ్ళ దగ్గర స్కానర్ ఉంటుంది. మరి వీళ్ళందరూ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు, చేయట్లేదు. సో అంటే ట్యాక్స్ బేస్ పెరగంది, గవర్నమెంట్కి నంబర్స్ ఏం లేదు. ఆఖరికి ఎంత డీప్ లెవెల్ వరకు చెప్పొచ్చు అంటే మీరు చాలా పీపుల్ ఆర్ అగేన్స్ట్ రిజర్వేషన్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఒపీనియన్. బట్ రిజర్వేషన్ ఇలా తీసేయాలి, ఇలా ఉండకూడదు, ఇన్కమ్ బేసిస్ ఉండాలి, వాళ్ళు ఫైనాన్షియలీ పూర్ ఉంటే వాళ్ళకి కదా రావాల్సి. గవర్నమెంట్ దగ్గర వేర్ ఇస్ ద డేటా బేస్ అండి, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర డబ్బులు లేవనేది 145 కోట్లలో 8 కోట్ల మందివే దాని దగ్గర లెక్క ఉంది. సో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా చేయమంటారు గవర్నమెంట్ని? వేర్ ఈస్ ద బేస్? సో
నా యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ నేను మా క్లయింట్స్కైనా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ట్యాక్స్ బేస్ ఇంక్రీజ్ చేస్తుందా లేకపోతే నేను ఇన్కమ్ ట్యాక్స్ అనేది దట్ అవుట్ ఆఫ్ దట్ మెంటాలిటీ వి షుడ్ ట్యాక్స్ అంటే భయపడే మెంటాలిటీ ఉండకూడదు. ఇన్కమ్తో పాటే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, పర్లేదు. అంటే ఒక 5 years 10 years ఇలా ఫాలో అయ్యి బేస్ పెరిగితే అండి దెన్ గవర్నమెంట్ కెన్ డూ. ఇప్పుడు మనకి ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కీమ్ రాగలదు, గవర్నమెంట్ దగ్గర డేటా బేస్ ఉంటుంది, రాగలదు. ఇప్పుడు ఇవాళ రేపు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ ట్రాక్డ్. మీరు ఫ్లైట్లో వెళ్ళారు, మీ పాన్ నెంబర్ బేసిస్ మీద మీరు రైల్ టికెట్కి ఇస్తారు, ఫ్లైట్ టికెట్కి ఇస్తారు, అన్నీ చేస్తారు. గవర్నమెంట్ హ్యాస్ డేటా. మీరు ఫారెన్ ఎలా ట్రావెల్ చేస్తున్నారు, మీరు ఎన్ని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు, ఎంత క్రెడిట్ కార్డు తీసుకున్నారు, ఎంత బంగారం కొన్నారు, అన్ని డేటా ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. పాన్ నెంబర్ ఉంటే అంటే హూ ఆర్ ఇన్ అఫీషియల్ సోర్స్, దాంతో ఇట్ కెన్ డూ మోర్. అంటే ట్యాక్స్ బేస్ అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే ట్యాక్స్ మెంటాలిటీ, ట్యాక్స్ అనగానే అదేదో భూత పదం లాగా భయపడకుండా ఎందుకు కట్టాలనేది భయం. ట్యాక్స్ కట్టేది మన మంచికి. అండ్ ఎట్లాగో ఇప్పుడు 12 lakhs వరకు ట్యాక్స్ లేదు కాబట్టి బేస్ పెరగాల. 8 కోట్లు కనీసం అట్లీస్ట్ ఒక 30% ఆఫ్ అవర్ పాపులేషన్. ఇప్పుడు ఓటింగ్కి వచ్చేది కూడా 50 అంటే 30-40% అండి యావరేజ్. సో ఆ జనాభానే ఎన్నుకునేది జనాలని. బట్ అట్లీస్ట్ 30% 35% పాపులేషన్ నంబర్స్ అన్న కానీ వాళ్ళ దగ్గర ఉంటే దే కెన్ డూ సంథింగ్. మనం ఇప్పుడు కులగణనను ఇవో చేసి అది కాదు మోర్ ఇంపార్టెంట్. సో ట్యాక్స్ బేస్ పెరిగి సో ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారని ఆ డేటా బేస్ ఉండాలి. అంటే దాన్ని బట్టి హూ ఈజ్ వీకర్ సెక్షన్, హూ ఈజ్ నాట్ వీకర్ సెక్షన్ తెలుస్తుంది. సోషల్ స్కీమ్స్ కూడా బెటర్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ రాయ్ గారు. చాలా చాలా అవగాహన కల్పించారు ఈ ఐటీ ఫైలింగ్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చిన ఆదాయ పన్ను విధానం గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.